హలో అందరికీ చికెన్ పచ్చడి చేద్దాం. చూసేయండి, చికెన్ అయితే కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఈలోపు మనకు మసాలా కావాలి కాబట్టి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు అండ్ కొంచెం జీలకర్ర తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీలోకి వేసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అదే ప్యాన్లోకి చికెన్ తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను. వాటర్ అని ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి. నేనైతే అలాగే కలుపుకున్నాను. మంచిగా కలుపుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నేను అదే ఆయిల్లో ప్రాసెస్ అంతా చేశాను. సపరేట్గా ఏం తీసుకోలేదు. చికెన్ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాక పక్కకు తీసుకొని మన అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా రెడీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ముందు ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ కూడా అదే ఆయిల్లోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మంచి కలపాలి. కలిపిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని దేంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. 2 days సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి. అండ్ అప్పటికప్పుడు కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. నేను కూడా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్.